హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మేము కువైట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో అ డే బిఫోర్ వినాయక చవితి నాగార్జున వెళ్ళి అన్ని పూజకు కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొని వచ్చాడు. సో మీకు డౌట్ రావచ్చు, కువైట్ బీయింగ్ అ అరబిక్ కంట్రీ మనకి ఇండియన్ పూజా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయా అని. ఎస్, మనకి ఇక్కడ అన్ని పూజా ఐటమ్స్ కూడా మోస్ట్లీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వీ హ్యావ్ ఇండియన్ బకాలాస్. సో బేసికలీ బకాలా మీన్స్ ఇట్స్ అ కన్వీనియన్స్ స్టోర్. సో ఈ ఇండియన్ కన్వీనియన్స్ స్టోర్స్లో మనకి పూజకు కావాల్సిన ఐటమ్స్ ఆర్ అదర్వైజ్ మనకి ఇండియాలో మాత్రమే దొరికే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా ఈ ఇండియన్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా పండగ అవి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పండగ ముందు రోజు మనకి ఆ పండగకి సంబంధించిన అన్ని పూజా ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము పూజ కోసం తీసుకున్నాం. అండ్ ఇవన్నీ వచ్చేసి మేము ఇక్కడ సాల్మియాలో గార్డెన్ దగ్గర ధనమ్మ బకాలా అని ఉంది, సో ఆ బకాలాలో తీసుకున్నాం అనమాట. సో అక్కడైతే మనకి A to Z పూజకు కావాల్సిన మొత్తం సామాగ్రి కూడా ఒకే చోటు ఉందన్నమాట. అండ్ అలానే వేరే ఇండియన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ పూజ సామాగ్రి, బట్ కంపేర్ టు దోస్ మాకు ఇక్కడ అన్నీ ఒకే చోటు దొరికాయి. అండ్ అలానే ప్రైస్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. సో అందుకోసమని ఈసారి మేము ఇక్కడ షాప్ చేసాము. సో ఇలా మనకి ఫెస్టివల్ సీజన్లోనే కాదు, ఫెస్టివల్స్ లేని టైంలో కూడా మనకి బేసిక్ పూజా సామాన్ అయితే దొరుకుతుంది. లైక్ ఫ్లవర్స్, పూజకు కావాల్సిన ఆయిల్, అగరబత్తి, కర్పూరం, ఇవన్నీ కూడా మనకు ఫెస్టివల్స్ లేని టైంలో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అఫ్కోర్స్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది ఇండియాకి కంపేర్ చేస్తే, బట్ పర్లేదు, ఇట్స్ నాట్ టూ మచ్. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ డెకార్ చేస్తున్నాను అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్ ఫ్యాబ్రిక్స్. సో ఒక బ్యాక్డ్రాప్ అయితే రెడీ చేశాను ప్రీవియస్ నైటే. అండ్ తర్వాత నేను ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ తీసుకునేసి పెటల్స్ని ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ట్రిమానీ ప్యాటర్న్ అంట. సో ఇవి బాగా థాయిలాండ్ అలాంటి ప్లేసెస్లో బాగా ఫేమస్ ఈ ఫోల్డింగ్స్ అనేటివి. సో నాకెందుకో చేయాలనిపించింది, అందుకోసమని ఎలాగో లోటస్ ఫ్లవర్స్ ఉంటే వాటిని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఈజీ ఫోల్డింగ్, ఎనీవన్ కెన్ డూ ఇట్. సో వన్స్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, ఇట్ లుక్డ్ సో ప్రెట్టి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా నచ్చింది అని నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ఫోల్డింగ్ ప్యాటర్న్ని కనుక ట్రై చేస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద పిక్చర్స్ విత్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ అలానే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. అండ్ ఇలా మనము అన్ని పెటల్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి అంటిల్ వీ రీచ్ ద లాస్ట్ పెటల్ వేర్ వీ కెన్ నో లాంగర్ ఫోల్డ్ ద పెటల్స్. సో వన్స్ మనం అన్ని పెటల్స్ కూడా ఫోల్డ్ చేసిన తర్వాత సెంటర్లో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, సో దాట్ ఎల్లో రీజన్ విల్ బీ విజిబుల్. సో వన్స్ డెకార్ వాజ్ డన్, నేను నెక్స్ట్ డే కుక్ చేయబోయే అన్ని ఐటమ్స్ని కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లైక్ వాష్ చేసి సోక్ చేయడం అలా, సో దాట్ నెక్స్ట్ డే లేవగానే ఐ కెన్ జస్ట్ టర్న్ ఆన్ ద స్టవ్ అండ్ కుక్ దెమ్. సో అలా నా పని ఈజీగా అయిపోతుంది అనేసి ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డే అయితే నేను లేవగానే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ సామాను అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత అన్నీ కూడా దేవుడి దగ్గర అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో అంతా కూడా ప్రీవియస్ నైటే నేను ప్రిపేర్ చేసుకొని ఉండడం వల్ల నాకైతే చాలా వరకు టైం సేవ్ అయింది. అండ్ మోర్ ఓవర్ కొంచెం లేట్గా లేసినా కూడా అంతా రెడీగా ఉంది కాబట్టి మనకి పూజ అనేది టైంకి అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను దేవుడి కోసం మాల అల్లుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను జిల్లేడు పూలతో చేస్తున్నాను. అండ్ నేనైతే ఒక జూట్ సారీ వేసుకున్నాను, అండ్ దానికి నేను పట్టు బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి వేరే ఒక సారీది అనమాట ఈ బ్లౌజ్. ఇంకా అంతలోకే నాగార్జున పిల్లల్ని కూడా రెడీ చేశాడనమాట. సో అన్నీ అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా అన్నీ అరేంజ్ చేసి పూజ చేయడం ఒకటి లేట్ అనమాట. ఇంకా వీళ్ళకైతే రైమ్స్ పెట్టించాము, ఎందుకంటే ఇంకా ఇవ్వకపోతే మేనేజ్ చేయడం కష్టము అనేసి. ఇంకా ఒక
బనానా లీఫ్లో అయితే నేను ఫ్రూట్స్ అవి అరేంజ్ చేశాను. అండ్ ఇంకో దాంట్లో అయితే నేను చేసిన ఫుడ్ అంతా కూడా పెట్టానన్నమాట. అండ్ ఇంకో బనానా లీఫ్లో అయితే నేను ఇలా దేవుడిని కూర్చోబెట్టాను. నాకెందుకో ఈసారి బాగా ట్రెడిషనల్ బ్యాక్‌డ్రాప్ అండ్ ట్రెడిషనల్ లుక్ లాగా క్రియేట్ చేయాలి అనిపించింది. అందుకోసమని ఇలా సింపుల్‌గా డెకార్ అయితే చేశాను. సో ఒకవేళ మీరు కనుక ఈ గణేష్ అని ఎలా చేశాను అండ్ అలానే ఈ బ్యాక్‌డ్రాప్ ఉంది కదా, మినియేచర్ బ్యాక్‌డ్రాప్, అది ఎలా చేశాను అని చూడకపోతే యూ కెన్ గో చెక్ దెమ్ వన్స్. నేను లింక్స్ అయితే ఐ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో వన్స్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, ఇలా అయితే ఉన్నింది. సో నేను ఎలా డెకరేట్ చేశాను అని నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఎలా డెకరేట్ చేశారు అని కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ పాసిబుల్ నాతో పిక్చర్స్ కూడా షేర్ చేయండి. సో నేనైతే రైస్, సాంబార్, రసం అండ్ చన్నా ఫ్రై, బెల్లం అన్నం అండ్ ఆలు ఫ్రై చేశాను. సో ఇంకా వడలు అవి కూడా చేశానన్నమాట. బట్ పొద్దున్నకైతే అవ్వలేదు పూజ టైంకి, ఎందుకంటే నాకు కుదరలేదన్నమాట. సో వడలు అవి నేను ఈవినింగ్ ప్రిపేర్ చేశానన్నమాట. సో నాకైతే ఈ డెకోర్ అవి బాగా నచ్చిందనమాట. బాగా ట్రెడిషనల్గా అనిపించింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను ఒక బుక్ మీద ఓం అని కూడా రాసి పెట్టానన్నమాట. మంచిది కదా రాసి అలా పెట్టుకుంటే, అందుకోసమని. అండ్ ఇంకా నేనైతే దీపం అవి పెట్టి అగరబత్తి అవన్నీ కూడా వెలిగించేసాను. ఇంకా తర్వాత ఇక్కడ పసుపు వినాయకుడిని చేసి దానికి మేము ఫస్ట్ పూజ చేసామన్నమాట. మొబైల్లో చూస్తూ చేసాము. అండ్ ఇంకా కొద్దిసేపు మొబైల్ అయిపోయినాక మళ్ళీ టీవీలో కొద్దిసేపు పెట్టుకొని చేసాము. అండ్ చిన్నోడైతే నిద్రపోయాడు అనమాట, ఎందుకంటే త్వరగా లేసాడు కదా, అరౌండ్ 7 o'clock అలా. సో ఇంకా తనైతే నిద్రపోయాడు, పెద్దోడైతే ఏం నిద్రపోలేదు. సో మేమైతే పూజ కంటిన్యూ చేసాము. సో ఫస్ట్ అయితే మేము చేసిన పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన క్లే గణపతికి పూజ చేసామన్నమాట. సో ఇలా పూజ మొత్తం అయిపోయేసరికి అరౌండ్ 10:30 అలా అయిపోయింది. సో పూజ అయిపోయాక నేను టెంకాయ అవి కొట్టేసి, ఇంకా వ్రతం చేసినప్పుడు మనం ఇలా ఫ్లవర్స్ కట్టుకుంటాం కదా, అలా కట్టుకునేసి ప్రసాదం అవి తీసుకున్నాము. సో ఇలా అయిపోయాక మేము కొద్దిసేపు వినాయక చవితి కథలు అవి విన్నాము. సో కథలు అన్నీ విన్న తర్వాత మేము లంచ్ చేసేసాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మేమైతే ఇప్పుడే పూజ చేసి అయిపోయింది. అండ్ నేనైతే పూజ బాగానే చేసామనుకుంటున్నాను. సో మీరు ఎలా పూజ చేసుకున్నారు అని నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మేము దేవుణ్ణి కదిలిచ్చేసామన్నమాట, నిమజ్జనం చేద్దాము అని. ఫస్ట్ అయితే మేము పూజ అవి చేసాము. పూజ చేసిన తర్వాత మొత్తము అన్నీ కూడా ఒక పేపర్ బ్యాగ్లో తీసుకునేసి పెట్టేసుకున్నాం అనమాట, నిమజ్జనం చేసేదానికి తీసుకెళ్లేందుకు. మేము ఈసారి అయితే నిమజ్జనం బీచ్లో చేసామన్నమాట. సో ఇంకా ఇవన్నీ తీసుకునేసి మేము బీచ్కి వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడ ఎవరు లేని చోటు, కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న చోటు వెళ్ళి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసాము. అండ్ నిమజ్జనం చేసిన వీడియో అయితే నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో అలా నిమజ్జనం చేసిన ఒక 5 to 10 minutes తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కువసేపు ఏమి ఉండలేదు అక్కడ, ఎందుకంటే బాగా హ్యూమిడ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ సిచ్యువేషన్లో ఉండడం మంచిది కాదు అనిపించింది, అందుకనేసి మేము వెంటనే రిటర్న్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ అయితే నాగార్జున ఒకటే వెళ్ళి నిమజ్జనం చేయాలనుకున్నాడు. బట్ ఇట్స్ బీన్ అ మంత్ ఆర్ సో నేను అండ్ పిల్లలు బయటికి వెళ్ళి. సో బేసిక్గా ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఉండి దే ఆర్ గెటింగ్ సో మచ్ క్రాంకీ, అందుకోసమని వాళ్ళని కాస్త బయటికి తీసుకెళ్దాము ఫ్రెష్ ఎయిర్కి అనేసి మేము వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇంకా కొన్ని పిక్చర్స్ అవి తీసుకునేసి మేము రిటర్న్ బయలుదేరేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్, సో యూ నో వాట్ టు డూ, లైక్, షేర్, కమెంట్. అండ్ అలానే ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం,
ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి సో దాట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై న్యూ వీడియోస్. అండ్ అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.